కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే మెగా డిఎస్సి చేపట్టి అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఆ మెగా డిఎస్సి 2025లో 16,000 మంది టీచర్ ఉపాధ్యాయ పోస్టులకు అయితే మొత్తం అందరూ కూడా అప్పుడు భర్తీ చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన అయితే ఇప్పుడు 16,000 మంది ఉద్యోగులు ఇప్పుడైతే ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కూడా కొంతమంది ఉద్యోగాలు అయితే కల్పించిన పరిస్థితి ఉంది. అందులో ఇప్పుడంతా కూడా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓ పక్కన 16,000 మంది ఇక్కడ నిరుద్యోగులకి మొత్తం అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించిన నేపథ్యంలోనే కానీ వైసీపీ మరో పక్కన ఇందులో అవకతవకలు జరిగాయంటూ కూడా వైసీపీ అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇందులో అవకతవకలు పాల్పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకేష్ అయితే రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన చేపడుతున్న పరిస్థితి మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించిన దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో కానీ మరో పక్కన ఉద్యోగాలు చేస్తూ వాళ్ళంతా కూడా ఈ విధంగా అవకతవకలు జరిగినటువంటి ఉద్యోగం సంపాదించారనే అపవాదం మా మీద వెయ్యొద్దంటూ కూడా ఈరోజు వీళ్ళంతా స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రధానంగా ఏదైతే కాకినాడ జిల్లా స్పోర్ట్స్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో ఈరోజు ఆత్మ గౌరవ సభను అయితే ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇదిగో మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా టీచర్లు అందరూ కూడా ఆత్మ గౌరవ సభ అంటూ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రాజకీయ పావులుగా మార్చొద్దంటూ కూడా ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే ప్రధానంగా 3% క్రీడా కోటాను రాజకీయాలకు ఇప్పుడు చేయడం సరైనది కాదంటూ కూడా వీళ్ళంతా కూడా ముక్త కంఠం కూడా విధిస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 32 మంది ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించగా ప్రస్తుతం ఈ కాకినాడ జిల్లాకు సంబంధించిన మరికొంతమంది ఇక్కడైతే ఈరోజు ఆత్మగౌరవ సభలో అయితే పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చేస్తున్నారు, అసలు ఏ ప్రాంతం నుంచి వచ్చారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీకు ఎలా వచ్చింది? నా పేరు తాటి మురళీకృష్ణ సార్. మాది ఏజెన్సీ ఏరియా రంపచోడవరం అండి. నేను రౌతులపూడి మండలం ఎన్ఎన్పట్నంలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా వర్క్ చేస్తున్నాను సార్. నేను కాలేజ్ డేస్లో ఉండగా నేను ఇంటర్ యూనివర్సిటీ నాన్న యూనివర్సిటీ తరపు నుంచి నేను పిస్టల్ షూటింగ్ పార్టిసిపేట్ చేశానండి. అక్కడ ఇంటర్ యూనివర్సిటీలో నాది గోల్డ్ మెడల్ సార్. తర్వాత ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో నాది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి అప్లై చేశానండి. దానివల్ల స్పోర్ట్స్ కోటా 3% కోటాలో నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చింది సార్. అసలు ఎలా వస్తుందని ఊహించారా? ఎప్పటి నుంచి మీరు ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు జరిగింది? నేను ఇంతకుముందు 2018లో నేను 2018 డిఎస్సి రాశాను సార్. నేను ఆ డిఎస్సిలో 2 మార్కులు నాకు ఆ డిఎస్సిలో పోస్ట్ పోయింది సార్. తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్ నాకు వచ్చి స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఒక గుర్తింపు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది సార్. మా ఊర్లో కూడా స్పోర్ట్స్ అని చెప్పేసి కొంచెం అందరూ కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు సార్. ఇప్పుడు వివాదం రాజకీయ పరంగా పక్కన వివాదం నడుస్తుంది. వైసీపీ ఇందులో అవకతవకలు జరిగాయి అంటూ కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. అవకతవకలు అంటే నా లైఫ్లో జరిగింది ఏంటి సార్, నేను ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత అక్కడ కొంచెం సిగ్నల్ వీక్గా ఉండడం వల్ల దేనివల్ల తెలియదు నా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అవ్వలేదు సార్. నాది సర్టిఫికేట్ అప్లోడ్ అవ్వకపోయిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే నాకు ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ చేశారు సార్. నాకు అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల నేను అందుబాటులో లేవడం వల్ల ఎవరికి తెలియలేకపోయింది. తర్వాత నేను సిగ్నల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి మీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి, ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి నన్ను మళ్ళీ అప్లోడ్ చేయించారు సార్. ఒకవేళ అవకతవకలు ఏమైనా జరుగుంటే అంత పర్టికులర్గా నన్ను మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయమని అన్నిసార్లు అయితే కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కదా సార్. మనకు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీరు మీ పేరు ఏం పేరు, ఎక్కడ చేస్తున్నారు ప్రజెంట్? నా పేరు సాయివర్మ సార్. నేను ఎంపీయూపీఎస్ గోకులంక ఐపోలవరం మండలంలో చేస్తాను ఎస్ఏ బయాలజీ టీచర్ కింద. ప్రజెంట్ నేనైతే రైఫిల్ షూటింగ్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చింది సార్. నేను డిగ్రీ లెవెల్లో గేమ్స్ ఆడాను, తర్వాత యూనివర్సిటీ లెవెల్లో కూడా గేమ్స్ ఆడాను. ఆ యూనివర్సిటీ లెవెల్ నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో గేమ్స్ ఆడాను. ఇక్కడ 3% కోటా ఇవ్వడం వల్ల మా అలాంటి వాళ్ళకి చాలామందికి యూస్ఫుల్ అయ్యింది సార్. ఎందుకంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ స్పోర్ట్స్ కూడా కేటగిరీ ఉండడం వల్ల మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ రిమైనింగ్ దాంట్లో కూడా మనకి యాక్టివిటీస్ అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి గవర్నమెంట్ ఇలా ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. దీన్ని ఇలా విమర్శించడం అంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్కే అంటున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎందుకంటే బ్యాకప్లో మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తేనే మనం యూనివర్సిటీ లెవెల్లో అడగలం, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో అడగలం. యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ సెకండ్ రాకుండా మనం డైరెక్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వెళ్ళినా బ్యాకప్లో లేకపోతే చాలా వరకు ఇవ్వలేదు పోస్టులు. సో అలాంటివి ఖండించవలసిన కోరుతున్నాను.
అంటే మన పక్కన వాటర్ బాటిల్స్ మోసే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసారంటూ కూడా అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఒకసారి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. గేమ్ అనేది ఒక టీమ్ వర్క్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, అట్ ద సేమ్ క్రికెట్ ఇలాగ ఉంటాయి. దాంట్లో సెలెక్షన్ చేయడం 15 మంది 10 మంది అలా ఒక టీం బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు వాలీబాల్ ఉందంటే టీమ్ మెంబర్స్ 2 టీమ్స్ ఆడాలంటే 12 మెంబర్స్ ఉండాలి. అట్ ద సేమ్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా 12 మెంబర్స్ ప్లేయర్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. ఇంజ్యూర్ అయితే ఏమైనా చదువుతాయి వాళ్ళు ఏంటంటే వాటర్ ప్యాకెట్స్ అందించడం అది కామన్ థింగ్. వాళ్ళని ఫోటో తీసి వాళ్ళకి ఇచ్చేసారనో అది ఖండించవలసింది కోరుచున్నాం. అంటే మీ పేరు ఏం పేరు, మీకే కోటలో వచ్చింది? సార్ నా పేరు నోకరాజ్ సార్. మాది పారా స్పోర్ట్స్లో వచ్చిందండి. నాది పారా స్పోర్ట్స్ స్విమ్మింగ్. నేను పారా స్పోర్ట్స్ స్విమ్మింగ్లో నేషనల్ ప్లేయర్ని సార్. నేను ఆల్రెడీ స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్ని సార్. అలాగే డిస్టిక్లో ఆడాను, స్టేట్లో ఆడాను సార్. ఆ తర్వాత నేషనల్ కూడా ఆడడం జరిగింది. మాకు ఈ జీవో నెంబర్ 4 ద్వారా పారా స్పోర్ట్స్ని ఈ కూటమి ప్రభుత్వం ఇంక్లూడ్ చేయడం వల్ల ఈరోజు మేము పారా స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా నేను జాబులు పొందడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వానికి నేను అయితే చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే పారా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఈ అభియోగాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం సార్. బూటకమైన మాటలు గత ప్రభుత్వం చేస్తున్న అన్నీ కూడా అబద్ధాలు. అయితే నిజంగా అలాంటి మిస్టేక్ జరిగి ఉంటే వాళ్ళని డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని డిస్మిస్ చేయమని అడుగుతున్నాము. అయితే నిజం మా కష్టాన్ని, మా ప్రతిఫలాన్ని, మా టాలెంట్ని, అలాగే మా భవిష్యత్తుని నాశనం చేయొద్దు, రాజకీయాలతో ముడిపెట్టద్దు. ఇటువంటి క్రీడలని ఇంకా భవిష్యత్తులో రాబోయే తరానికి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే రిజర్వేషన్ పెంచాలి అని నా ఆలోచన. మరి ఆ ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా గమనించి ఇంకా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు కూటమి ప్రభుత్వానికి. మేడం చెప్పండి, మీరు ఎక్కడ చేస్తున్నారు, మీకు ఎలా వచ్చిందండి జాబ్? నమస్తే అండి. నాకు స్పోర్ట్స్లో వచ్చిందండి జాబు. నేను టెట్ క్వాలిఫై అయ్యాను, అలాగే డిఎస్సి కూడా రాశాను. నా స్పోర్ట్స్ హాకీ. మాది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ ఎస్ఆర్కే ముద్దానగర్ హై స్కూల్లో చేస్తాను. నాకు ఈ జాబ్ వచ్చింది స్పోర్ట్స్లో. సో స్పోర్ట్స్ని లోకేష్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు బాగా ఎంకరేజ్ చేసి మాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు. సో దీన్ని ఎవరు తప్పుదోవ పట్టించొద్దు అనేసి కోరుతున్నాను. ఎవ్వరికి ఫేక్ అన్నది జరగలేదు, అందరికీ జెన్యున్గానే జరిగినాయి. మాకు అందులో ఉద్యోగాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పక్కన మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఫేక్గా వీళ్ళకి ఉద్యోగాలు సంపాదించారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో మీరు నిజంగా స్టూడెంట్స్కి మీరు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే ఏమైనా ఇటు ఒక పక్కన లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి. బయట మేము వెళ్తుంటే స్కూల్ అయిపోయిన తర్వాత కానీ, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే కానీ మీకు స్పోర్ట్స్లో వచ్చింది ఫేక్ అంట కదా అంటే మాకు బాధ అనిపిస్తుంది. సో మాకైతే ఎటువంటి ఫేక్ జరగలేదు. ఎక్కడైనా సరే మాకు విజయవాడలో జరిగిన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో కానీ ఎక్కడ మాకు ఏది ఫేక్ లేదు. ఫేక్ ఉన్నాయని తీసేశారండి. అందరికీ జెన్యున్గానే ఉద్యోగాలు ఇచ్చారు. సో ఇలా చేయడం, మమ్మల్ని తప్పుగా మాట్లాడడం చాలా తప్పు. అలా మాట్లాడకండి. కొంచెం స్పోర్ట్స్లోకి వచ్చి స్పోర్ట్స్ లాంగ్వేజ్ తెలుసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఎవరు ఫేస్ చేయరు. ఒకవేళ ఎవరన్నా తప్పుగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని పాయింట్అవుట్ చేయండి, వాళ్ళ సర్టిఫికేట్స్తో పాటు మీరు బయటకు లాగండి. అంతేగాని అందరినీ మాత్రం లాగొద్దు. ఇది నా ఆరోపణ. అంటే వాళ్ళు రాజకీయాల కోసం వివిధంగా ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా రాజకీయాల కోసం చేస్తున్నారో మీరు ఎలా చేస్తున్నారో కానీ మా భవిష్యత్తును మాత్రం రాజకీయాలు చేయొద్దని కోరుతున్నాను. పరిస్థితి మేడం చెప్పండి, మీరు ఎక్కడ చేస్తున్నారు, మీకు ఎలా వచ్చింది? నా పేరు మంగ. నేను రాజోల్లో ఎంపీపీ కోఆపరేటివ్ స్కూల్లో ఎస్జిటి టీచర్గా నేను వర్క్ చేస్తున్నానండి. నా గేమ్ వచ్చేసి బాక్సింగ్. నేను చిన్నప్పటి నుంచి గేమ్ ఆడాను. నాకు తెలిసిన దగ్గర నుంచి గేమ్ గురించి తెలిసిన దగ్గర నుంచి ఇంట్రెస్ట్తో ఈ గేమ్ ఆడి నేను కష్టపడి డిగ్రీ చదివాను, అలాగే డిఎడ్ చేశాను, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా నాకు సీట్ వచ్చింది. అక్కడే డిస్కంటిన్యూడ్ అయింది. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డిఎస్సి అప్లై చేశాను. టెట్ కూడా ఒక 3 times రాశాను నేను.
ఎన్నట్లో క్వాలిఫై అయ్యాను కాబట్టి నాకు జాబ్ వచ్చిందండి. దీంట్లో ఫేక్ ఏం లేదు. ఫేక్ అని ఇంట్లో కుటుంబాల్లో చాలా సమస్యలు వస్తున్నాయి. రోజుకి వస్తే పేపర్ తీస్తే ఫస్ట్ డిఎస్సి గురించే వస్తుంది. అలా ఫ్యామిలీలో చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. అలాగే మా జీవితాలు కూడా ఏదో వెటకారంగా మారిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పోయిన కూటమి ప్రభుత్వం చేయొద్దని మేము అంటున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరి జీవితంతో కాదండి, మీరు పరిపాలించాల్సింది ప్రజలనే. ఆ ప్రజలే మేము ఉన్నాము. ఏ ప్రభుత్వం అయినా ప్రజలనే పరిపాలించాలి కాబట్టి ప్రజలకు సపోర్ట్ చేయండి అంతే తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేసి వాళ్ళని విమర్శించి వాళ్ళ యొక్క జీవితాలు పాడు చేయొద్దని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇంత మంచి అవకాశాన్ని మాకు క్రియేట్ చేసినటువంటి వెంకటేశ్వర సార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము ఆ ఆవేదనను మేము ఎలా చెప్పాలి అనేది మాకు నిజంగానే రోజు రోజుకి బాధ ఉంది. ప్రతిరోజు పేపర్ చదువుతున్నాము. మేము మార్నింగ్ కూడా ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల్ని చక్కగా స్పోర్ట్స్ వైపు తిప్పుతున్నాము. మరి వాళ్ళందరినీ మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఇలా స్పోర్ట్స్లో సంపాదించాలంటే మనకు ఒక జీవో ఉండాలి, ఒక ప్రియారిటీ అనేది మనకు ఉండాలి. కాబట్టి ఆ ప్రియారిటీ కోసం మేము ప్రోగ్లాట్ పడుతున్నామండి. దాన్ని మిస్యూజ్ చేయొద్దు, మిస్గైడెన్స్గా మమ్మల్ని ఇది చేయొద్దు. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మీరు ఇచ్చినటువంటి యొక్క జాబ్కి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆడిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక మూలన పడేసాము. ఎందుకు వచ్చింది, దీనివల్ల జీవితం లేదు అనేసి అనుకున్నాము. ఇంకా జీవితం లేదు అని అనుకున్న సమయంలో మాకు జీవితాన్ని ఇచ్చారు. దాన్ని మళ్ళీ వెటకారం పాలు చేయొద్దు. అలా మేము ఆటలు ఆడాము, కష్టపడి ఆడాము. అదే ఆటని మా జీవితాలతో ఆడుకోవద్దని మేము చెప్తున్నామండి. మేము చెప్పేది ఏంటంటే మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంకా ఇక్కడే గ్రౌండ్లో కూడా ఆడిన సందర్భాలు ఇదే డిఎస్సి గ్రౌండ్లో నేను స్పోర్ట్స్ ఆడానండి. డిస్టిక్ లెవెల్ ఆడాను. నేను బాక్సింగ్ ఆడాను. అందులో కూడా నేను విన్నర్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే డిఎస్సి గ్రౌండ్లో నా ప్రాబ్లం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధపడుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ ఉండకూడదు అనేది మా ఆవేదన అండి. ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ మాకు కల్పించకండి. మేము ఇంకా పిల్లల్ని తయారు చేయాలి. వాళ్ళ మైండ్లో మేము ఫేకు అనే మైండ్ పడింది అంటే పేరెంట్స్ చెప్పుకుంటారు పేపర్లో చదివి, మీ టీచర్ ఇదంట కదా అదంట కదా అని ఎవరికైనా తెలిస్తే అది చాలా అవమానకరము. మళ్ళీ మేము వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలి, మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి గమనించి మా యొక్క పోస్టులు మాకేమి ఊరికేమి రాలేదండి. శాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆన్లైన్ చేసి మరీ మాకు పోస్టులు ఇచ్చారండి. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాలంటూ వైసీపీ వాళ్ళు దీనిపై ఆందోళనలు చేపడుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఆయన ఎందుకు రాజీనామా చేయాలండి? ఆయన లేని వాళ్ళకంటే ఈ యొక్క స్పోర్ట్స్ని పక్కన పడేసిన ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ కోటా గురించి చెప్పి మాలాంటి నిరుత్సాహంగా ఉన్నటువంటి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మాకు జీవితాలు ఇచ్చి మాకు జాబ్ ఇచ్చి మాకు ఇంత ప్రియారిటీ కల్పించినందుకు చాలామంది స్పోర్ట్స్ ఆడారు. వాళ్ళందరికీ ఎందుకు రాలేదు అంటే ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఈ జాబులు ఇవ్వడం జరిగిందంటే అవకతవకలు ఏమీ లేవు. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే మీరే తీసేయండి, అది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు తీసేయండి. అంతేగాని మా జీవితాలతో ఆడుకోవద్దని మేము చెప్తున్నాము. లోకేష్ గారు ఏమీ రాజీనామా చేయక్కర్లేదు. ఇంకా అనేక మందికి అవకాశాలు ఇచ్చే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మేము చాలా గౌరవంగా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మేడం చెప్పండి, మీరు ఎక్కడ చేస్తున్నారు, మీకు ఏ విధంగా వచ్చింది? నా పేరు సూర్యలక్ష్మీదేవిని అండి. డాక్టర్ ఎస్ఆర్కే మున్సిపల్ హై స్కూల్ ముత్తానాక జాన్నైపూర్ స్కూల్లో ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా గేమ్ వచ్చి ఫెన్సింగ్ అండి. నేను ఒక 25 years నుంచి నేర్చుకున్నానండి. నా చిన్నప్పుడు 6th standard నుంచి నేర్చుకున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత స్టేట్ లెవెల్లో గోల్డ్ వచ్చిన తర్వాత నేషనల్ పార్టిసిపేషన్ చేశానండి. నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా జెన్యూనిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇచ్చారండి. జెన్యూన్నెస్ లేకుండా వాళ్ళు ఇవ్వలేదు. ఆ జెన్యూనిటీ రాలేదని శాప్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు, సార్ నా కాల్ మీకు ఈవినింగ్ వరకే టైం ఉందని, మీకు జెన్యూనిటీ ఇంకా మీది రిసీవ్ అవ్వలేదు, ఢిల్లీ నుంచి రాలేదు అని చెప్పి అన్నారు. అది మీకు వస్తేనే వస్తుందని, లేదని మీకు పోస్ట్ రాదని చెప్పారండి వాళ్ళు క్లియర్గా. సరే సార్ నేను జెన్యూన్గా ఆడానండి అన్నాను. తర్వాత వాళ్ళే వచ్చి రిసీవ్ అయిందమ్మా మీది అని అన్నారు. అప్పుడు మీది ప్రయారిటీ లిస్ట్లో ఉందని చెప్పారు సార్ వాళ్ళు నాకు. పక్కన మరి ఇలాగా మీరు పక్కన ఒక రాజకీయాలు ఇలా చెప్తున్నారు కదా సార్, ఏంటి ఈ సర్టిఫికేట్స్ అన్నీ జెన్యూన్ ఫేక్ అవన్నీ చెప్తున్నారు సార్. అదంతా తప్పు సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 420 పోస్టులు వేశారు సార్ స్పోర్ట్స్ కోటాలకు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. అందులో 382 పోస్టులు ఫిల్అప్ అయినాయండి. మరి మిగతా వాళ్ళకి ఇచ్చేయాలి కదా సార్, మరి ఎందుకు ఇవ్వలేదండి?
ఇప్పుడు అంటున్నారు వాళ్ళు వాటర్ బాటిల్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ప్యాకెట్ ఆడి వాళ్ళకి ఇచ్చేసారు అని అంటున్నారు. అవన్నీ తప్పుడు సార్. నేనే ఎగ్జాంపుల్ ఏంటి, దానికి జెన్యూనిటీ సర్టిఫికేట్ రాలేదని ఆ రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను సార్. డెడ్ లైన్ అదే, ఆ రోజు మిడ్ నైట్ 12 వరకు ఉందని కూడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి నాకు కాల్ వచ్చింది, మీకు రేపు మీకు రాకపోతే కానీ మీకు జాబ్ రాదండి అని క్లియర్గా చెప్పారు సార్. ఓకే నుంచి వెయిట్ చేస్తే ఇంకా ఆఖరికి లాస్ట్కి వచ్చింది సార్. నెక్స్ట్ ప్రయారిటీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మా బ్యాకప్ సర్టిఫికేట్స్ ఏంటి, నెక్స్ట్ 2020లో ఆడాను సార్. నేను 11-12 నుంచి ఆడాను. వాళ్ళు అడిగింది ఏంటంటే మీకు అప్పుడున్న ఏంటంటే ఫొటోస్ ఉన్నాయేమో తీసుకురండి అన్నారు సార్. మేము ఫొటోస్ కూడా సమర్పించాం సార్. వాళ్ళు ఫొటోస్ కూడా చూపించే మేము చేసామండి. వాళ్ళు ప్రతిదీ చెక్ చేశారు సార్. మీరు అప్పుడు ఆడిన జెన్యూనా కాదా, ఫొటోస్ కొన్నారు సార్. ఫొటోస్ కూడా మీరు ఆడారా లేదా అని చెప్పి కూడా అప్పుడు చెక్ చేశారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఆడిని ఎప్పుడు ఉంటాయి సార్, 2018లో ఆడాను సార్, నేను 11లో ఆడాను. అవన్నీ కూడా మేము పెట్టాను సార్, ప్రొడ్యూస్ చేసామండి వాళ్ళకి. అవి కరెక్టా కాదా, జెన్యూనిటీ కాదా, ఇప్పుడు నేషనల్ కాబట్టి ఢిల్లీ నుంచి మీద రావాలమ్మా, అది జెన్యూన్ అయితే కనుక ఇస్తాము అని చెప్పేసి సార్. నేషనల్ అంటే Form 2 సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి సార్ మేము. Form 2 కూడా అది వస్తేనే చేశారు సార్ వాళ్ళు ఏదైనా సరే. సెలక్షన్ ప్రయారిటీలో పెట్టారండి. ఒక పక్కనేమో వీళ్ళు రాజకీయాల ప్రకారంగా ఏంటి వీళ్ళకి ఫేక్గా చేస్తున్నారు అన్నీ అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే మేము పిల్లలకి కూడా పాఠాలు లెసన్స్ చెప్పుకోలేకపోతున్నాం సార్. మానసిక ఒత్తిడికి గురైపోతున్నామండి. ఏంటంటే అయ్యో మీకు ఫేస్ సర్టిఫికేట్ కదా, అయ్యో ఏంటి మా ఉద్యోగాలు ఉంటాయా లేదా ఊడిపోతాయి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. మేము ఏంటంటే ఇప్పుడు డిఎస్సి అనేది ఏంటి ఒక కేవలం స్పోర్ట్స్ కోటాలో రాలేదు సార్. మా క్వాలిఫికేషన్ డిఈడి, మా డిగ్రీ బీఫార్మసీ సార్. నెక్స్ట్ ఏంటి నా టెట్ క్వాలిఫై అయితేనే స్పోర్ట్స్ కోటాకి అప్లై చేసుకోవాలి సార్. టెట్ కూడా నాకు 150కి 120 మార్క్స్ సార్, అది కూడా ఉందండి. అది వస్తేనే స్పోర్ట్స్ కోటాలో మేము అప్లై చేసుకోవాలి సార్. అది లేకుండా ఎలా వచ్చేస్తుంది సార్, ఏం చదవకుండా అని స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తే వచ్చేస్తుంది. నాది నేషనల్ పార్టిసిపేషన్ అండి. అది నేషనల్ ఉంటేనే వస్తుంది సార్. ఏదైనా జెన్యూన్నెస్ రిసీవ్ అయితేనే అవుతుందండి. ఇలా ఫేక్గా మీరు కష్టపడ్డారు గ్రౌండ్లో మేము అంత ఇదిగా ఆడితేనే మాకు వచ్చింది సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చింది అన్నారు. వాళ్ళు ఏంటి ఇంటి దగ్గర చదివితే వస్తుంది వాళ్ళకి. మాకు చదువుతో పాటు నెక్స్ట్ మీ స్పోర్ట్స్లో గ్రౌండ్లో ఆడాను సార్. నేను ఇదే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా నేను ఆడాను, సెలక్షన్స్కి వచ్చానండి. నేను 2018-16 టైంలో కూడా నేను వచ్చాను సార్. నేను అవన్నీ వదిలేసి ఇంకా లేదు ఫేక్ అంటే మరి 22 పోస్టులు ఇప్పుడు 420కి 483 382 పోస్టులు ఫిల్ అయిపోయిన మిగతా పోస్టులు ఏమైనట్టు సార్. మరి అలా అయితే మిగతా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదండి. మరి అది తప్పు కదా సార్. ఫేక్ అంటే ఆ ఫేక్ కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వదిలేసారండి. అది అంతేకాని రాజకీయాల్లోకి మమ్మల్ని కలపద్దండి దయచేసి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం. వీళ్ళు స్పోర్ట్స్ కోటాల్లో అలాగే వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ సాధించారు. అందుకనే వీళ్ళకంతా కూడా ఇప్పుడు పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. కానీ మరో పక్కన ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్లో అవకతవకలు జరిగాయి. భారీగా అవకతవకలు జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా 382 మంది వరకు కూడా ఉద్యోగాలు అయితే సంపాదించారు. దాదాపుగా 400 అంటే 16,000 మందికి గాను ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 400 మంది పైగా రావడం జరిగింది. కానీ మిగిలిన 382 వరకు మాత్రమే సెలెక్ట్ చేశారు. మిగిలినవన్నీ కూడా ఫేక్ కింద బయటకు తీసేసిన పరిస్థితి ఉంది. కానీ మేము జెన్యూటీగా పక్కన స్పోర్ట్స్ కోటా కావచ్చు ఎంతో కష్టపడి ఆటలు ఆడాము. అందులో దానితో పాటు మరో పక్కన ఏదైతే టెట్ క్వాలిఫికేషన్తో పాటు మిగిలినవన్నీ కూడా మేము చదివి సాధించి కష్టపడి కానీ ఇది రాజకీయాలకు ముడిపెట్టి ఈ విధంగా ఫేక్గా ఈ విధంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు అనేది ఒక అపవాదం మా మీద వెయ్యొద్దు, మీరు రాజకీయంగా మమ్మల్ని వాడుకోవద్దంటూ ఈ డిఎస్సి ఏదైతే కాకినాడ డిఎస్సి ప్రధానంగా ఏదైతే క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడే ఈ యొక్క ప్రాంతంలోనే ఆడాం కాబట్టి ఇక్కడే వీళ్ళంతా కూడా ఆత్మ గౌరవ సభను కూడా ఏర్పాటు చేసి ఈరోజు తమ జరుగుతున్నటువంటి ఈ విధంగా తప్పుడు ప్రచారాలంతా కూడా ఖండిస్తూ ఈ విధంగా నిరసన కార్యక్రమం కూడా ఈ రోజు అయితే చేపట్టిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.